నమస్కారమునకు ఎంత గొప్ప విలువ ఉందో తెలుసా అండి? ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం అహంకారం. దీని వలన ఒకరినొకరు గౌరవించుకోకపోవడమే, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగుతున్నాయి. మహాభారత యుద్ధ సమయంలో మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహుడు నేను రేపు పాండవులను చంపుతాను అని ప్రకటించాడు. అంతే, పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకుని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. తాను బయటే నిలబడి ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించు, ఆయన అఖండ సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదిస్తాడు, తర్వాత జరిగేది గమనించు అన్నాడు. ద్రౌపది అలానే చేసింది. భీష్ముడు దీవించి ఏంటమ్మా ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు, నిన్ను కృష్ణుడు తీసుకొచ్చాడు కదా అన్నాడు. దానికి ద్రౌపది అవును తాతయ్య, అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా ఇద్దరు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. వెంటనే భీష్ముడు నాకు తెలుసు కృష్ణ, మీరు ఇలా చేస్తారని, ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ, నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం ఉపదేశించాడు. శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో నీవు వెళ్ళి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు. ఇలాగే నీవు ప్రతిరోజు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు ఇలాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడు భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ.